కొన్ని కంపెనీస్ బోనస్ షేర్ లాంటి ఇస్తుంటుంది, డివిడెండ్స్ ఇస్తుంటుంది, స్టాక్ స్ప్లిట్స్ ఉంటాయి. ఇట్లాంటి వ్యూహాలన్నీ ఉపయోగపడే వ్యూహాలేనా? డెఫినెట్గానండి. ఇవన్నీ కంపెనీ నామ్స్ ప్రకారం ఉన్నాయే కదండి. డివిడెండ్ అనేది ప్రాఫిట్లో షేర్ ఇవ్వటము, ప్రాఫిట్లో ఒకప్పుడు డివిడెండ్ అనేది మేజర్గా ప్లే చేసేది రోల్. అంటే వాటిలో షేర్ ప్రైస్ పెంచుకోవడానికి వీటిని ఎలాగా వేస్తాయా ఏంటి అనేది ఒక అంటే ఒకటండి, సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ని ఎలా వాడుకుంటున్నాం అనేది ఇట్ డిపెండ్స్ కదండి. ఇట్ డిపెండ్స్ కదా. సో అట్లా వాడుకునే ఛాన్స్ కూడా ఉందా? అంటే కొన్ని కంపెనీలు ఇస్తాయండి, స్ప్లిట్ చేస్తాయి. సో స్ప్లిట్ చేసినప్పుడు ప్రైస్ రేట్ ఇప్పుడు వాల్యూమ్కి, ఇప్పుడు సపోజ్ ఎంఆర్ఎఫ్ ఉందండి, ఎంఆర్ఎఫ్ 1,30,000 ఉంది అనుకోండి షేరు, రూ. 10 ఫేస్ వాల్యూతో. మనం ట్రేడ్ చేయగలం సింగిల్ షేరు చేయాలంటే 1,30,000 కావాలి. అదే నేను స్ప్లిట్ చేశాను అనుకోండి 13,000కి వస్తుంది. 1:10 రేషియోలో స్ప్లిట్ చేశాను అనుకోండి 13,000కి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ప్లేయర్స్ పార్టిసిపెంట్స్ పెరుగుతారు. నేను ఒక 10 షేర్లు కొనాలండి, 13 లక్షలు కావాలి. అదే 10 షేర్లు కొంటా ఎంఆర్ఎఫ్ 1,300 ఉన్నప్పుడు 13,000కి వచ్చింది అనుకోండి, 1,30,000తో అవుతుంది కదా. అంటే చిన్న చిన్న ఇన్వెస్టర్స్ కూడా పార్టిసిపేషన్ పెరుగుతుంది కదా. సో అట్లా చాలా ఉంటాయండి. ఒక షేర్ స్ప్లిట్ చేసేటప్పుడు కానీ బోనసెస్, తర్వాత వాళ్ళు ఫండ్ రైజింగ్ ఎలా చేస్తున్నారు, క్యూఐపీ చేస్తున్నారా, లేదు ప్రిఫరెన్షియల్ ఇస్తున్నారా, ఈసాప్స్ ఇస్తుంటారు, ఇలా రకరకాలు ఉంటాయి కదండి. దాన్ని బట్టి వాళ్ళు ఇవన్నీ చేస్తుంటారు. ఓకే ఓకే. అంటే సార్ ఇప్పుడు కొన్ని కంపెనీలు ఐపీఓకి వచ్చినప్పుడు అసలు బజ్ ఉంటుంది సార్, అసలు ఎక్కడ వచ్చినా మారుమోగిపోతుంటుంది. ఇదంతా పిఆర్ ఏజెన్సీలు ఉంటాయా ఇట్లా? మార్కెట్ బాగున్నప్పుడు జనరల్గా బజ్ ఉంటుందండి. అంటే మార్కెట్స్ ఇప్పుడు ఆల్ టైమ్ హైలో ఉన్నాయి, లేదా మార్కెట్స్ కంటిన్యూస్గా పెరుగుతున్నాయి 6 months. జనరల్గా పెరిగేటప్పుడే ఐపీఓలు కూడా వస్తాయి, పెరిగేటప్పుడే కదా జనాలు కూడా దాన్ని చూసేది. రెండోది, ఐపీఓకి వచ్చినప్పుడు ఏమవుతుంది, నా షేర్ ఆల్రెడీ పెరిగింది అనుకోండి, నా పోర్ట్ఫోలియో ప్లస్లో ఉంది. ప్లస్లో ఉన్నప్పుడు నేను ఏం చేస్తాను, ఐ విల్ ట్రై న్యూ ఆపర్చునిటీ చేయడానికి. నా దగ్గర ఉన్న స్కోప్ ఏంటి, నేను కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసి ఆ అమౌంట్ నేను మళ్ళీ డైవర్ట్ చేయగలను. ఒకవేళ నా పోర్ట్ఫోలియోనే మైనస్లో ఉందనుకోండి, నేను అటెంప్ట్ చేయలేను కదా ఐపీఓ. సో అందుకని మార్కెట్ బాగున్నప్పుడు ఐపీఓలు వస్తాయి. అంటే ఇది నెగటివ్ సెన్స్లో అడుగుతున్నా మిమ్మల్ని. అంటే కంపెనీలు ఒక ఇన్వెస్టర్ సైకాలజీతో ఆడుకుంటాయా? అంటే ఈ పిఆర్ హైప్ క్రియేట్ చేయడం కావచ్చు, ఎక్స్ట్రా స్టాక్స్ ఇవ్వడం కావచ్చు, బోనస్, ఇవన్నీ అంటే కొనే వాళ్ళ సైకాలజీతో ఆడుకునే ఆటలాగా ఉంటుందా? పిఆర్ అనేది ప్రతి కంపెనీకి ఉంటుంది కదండి. సో ఐపీఓకి వచ్చేప్పుడు ఖచ్చితంగా మనం చెప్తాము, పబ్లిష్ చేస్తారు వాళ్ళు. ఇవాళ రివ్యూ చాలా ఛానల్స్ వచ్చినాయి, రివ్యూ చేస్తుంటారు. సో కొంత పాజిటివ్ రివ్యూ మేబీ ఆ ఛాన్సెస్ ఉంటాయి, అంతే. అది మనం ఎలా అనేది మన అనాలిసిస్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు కొన్ని కంపెనీలు బ్యాలెన్స్ షీట్లను చాలా అందంగా చూపిస్తాయి, లైక్ విండో డ్రెస్. చాలా కదండి. ఇప్పుడు మనం చూస్తే కొన్ని కంపెనీలు సపోజ్ 4 years ఉందనుకోండి కంపెనీ హిస్టరీ, ఐపీఓకి వస్తున్నారు అనుకోండి, ఆ వచ్చే ముందు ఒక 6 months ముందు, 1 year ముందు రిజల్ట్స్ అన్నీ పాజిటివ్గా ఉంటాయి. అది మనం రెడ్ ఫ్లాగ్స్ అండి, అవన్నీ మనం చూసుకోవాలి. అవన్నీ మనం చూసుకోవాలండి. మనం వచ్చేటప్పుడు లాస్ట్ 3 years 4 years చూస్తేనేమో నెగిటివ్లో ఉంటుంది బ్యాలెన్స్ షీట్. లాస్ట్ 1 year ఆర్ 6 months బిఫోర్ వచ్చేటప్పుడు ఏదన్నా, ఇప్పుడు సపోజ్ ఆ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ చూసుకుంటే ప్లస్లో ఉంటుంది. కరెక్ట్. సో ఆ బ్యాలెన్స్ షీట్ ఎలాంటిది అనేది కూడా చూసుకోవాలి కదా. చూసుకోవాలండి, చూసుకోకపోతే మనం ఇబ్బంది పడతాం. ఇప్పుడు రెవెన్యూ సడన్గా ఒక 200 కోట్లు వచ్చిందండి ఆ సంవత్సరం. ఆ 200 కోట్ల రెవెన్యూ ఎక్కడ నుండి వచ్చింది? సేల్ ఆఫ్ ప్రాపర్టీ అయ్యి ఉండొచ్చుగా, ఆ ఇయర్ సేల్ ఆఫ్ ప్రాపర్టీ అయ్యి ఉండొచ్చుగా. కరెక్ట్. సో అది నెక్స్ట్ ఇయర్ రిఫ్లెక్ట్ అవుతుంగా. సో దాన్ని చూసి మనం బుక్స్ పాజిటివ్లో ఉన్నాయి అంటే అది మనం అనాలిసిస్ చేసుకోవాలండి. డెఫినెట్గా మీరు ఒక కంపెనీ పెట్టారండి, నేను ఒక కంపెనీ పెట్టా, నేను ఐపీఓకి వస్తున్నా, నేనేం చెబుతాను, నా కంపెనీ మంచిదని చెబుతానా, బాగుందా, మంచిదని చెబుతాను, చెడ్డదని చెబుతాను. ఎవరైనా వాళ్ళ కంపెనీ మంచిదని చెబుతారు కదండి. అంటే అలా చెప్పడానికి మించిన మాయాజాలం ఉంటుంది. ఇప్పుడు క్వార్టర్ రిజల్ట్స్ ప్రకటిస్తారు కదా, ఆ ముందు రోజు విపరీతంగా షేర్ ప్రైస్ పెరిగి ఉంటుంది, రిజల్ట్స్ అయిపోగానే పడిపోతుంది మళ్ళీ. ఇది ఎట్లా, ఎందుకు చేస్తారు అంటే? రిజల్ట్స్ అనేది ఎక్స్పెక్టేషన్ అండి, స్ట్రీట్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఉందండి, సపోజ్ ఐ విల్ సే ఐటీ సెక్టర్, రైట్? ఐటీ సెక్టర్ బాగా లోలో ఉంది కదా, 1 year నుండి మనం చూస్తున్నాం. పెద్ద కంపెనీలు అన్ని 50%, 55% పడింది. ఏఐ ఒక భూమి వచ్చింది, భూమే కాదు భయపెట్టింది కూడా, అసలు ఈ కంపెనీస్ ఉంటాయా అనే పరిస్థితి కూడా వచ్చింది. ఇవాళ ఏఐ భూమ్ బ్లాస్ట్ అవుతుంది, బయట మనం చూస్తున్నాం కదా, యూఎస్లో ఏఐ స్టాక్స్ అన్నీ పడుతున్నాయి. సో ఏఐ అనేది ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అనేది డే 1 మనకు తెలియదు వచ్చినప్పుడు. ఇప్పుడు మెల్లమెల్లగా ఏఐ అసలు ఏంటి, ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అనేది వస్తుంది. ఇలాంటప్పుడు నాకు కంపెనీ ఎలా రిజల్ట్స్ ఇవ్వబోతుంది, కంపెనీ ఆల్మోస్ట్ 2 quarters నుండి నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. ఇప్పుడు నేను నెక్స్ట్ క్వార్టర్ పాజిటివ్ ఇస్తుందా, వీళ్ళు ఏఐ సైడ్ మైగ్రేట్ అయ్యారా, ఇది నా బెట్టింగ్ కదండి. ఇది నా అంటే అట్లీస్ట్
ఎలా ఉంటుంది అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తాను, ఈ రిజల్ట్స్ ఇలా ఉండొచ్చు అని. అప్పుడు నేను కొంటా. రిజల్ట్స్ బాగాలేదనుకోండి అమ్మేస్తా, రిజల్ట్స్ బాగుంటే కంటిన్యూ చేసుకుంటాం. సో అది మనం ఎలా చెప్పగలం, చెప్పలేం కదా, అది మన ప్రిడిక్షన్ అంతే. నేను కూడా ఏ ఐటీ పొజిషన్ తీసుకున్నా రిజల్ట్స్ ముందు, రిజల్ట్స్ తర్వాత అమ్మేస్తాం. ఎందుకు తీసుకోవడానికి ఉన్న రీజన్ ఏంటి, ఆల్రెడీ 52 వీక్ లో వాల్యుయేషన్లో ఉన్నాయి ఇవి. ఆల్రెడీ ఏఐ బబుల్ కొంత బర్స్ట్ అయింది. సో కంపెనీస్ కూడా మైగ్రేట్ అవుతున్నాయి ఏఐ సైడ్. సో ఇక్కడ నుండి గైడెన్స్ బాగుంటుంది అని మన ఒక ప్రిడిక్షన్ అండి అంతే. ఓకే ఓకే, అది వస్తే కానీ తెలియదు కదా. అట్లాగే ఆపరేటర్స్, కొందరు పెద్ద ప్లేయర్స్ బాగా గేమ్స్ ఆడతారు చిన్న కంపెనీలతో అని కూడా నేను విన్నాను, నిజమేనా? మార్కెట్లో రకరకాలు ఉంటాయి కదండి. అవే సార్ మీరు చెప్పాల్సింది, అంటే మీరు దానిలో భాగం కదా. అన్నీ మనం పబ్లిక్ డొమైన్ లో మాట్లాడలేం కదా. అవునా, ఆ స్థాయిలో ఉంటాయా? అంటే అట్లా అని కాదు, కొన్ని ఎస్, ఎందుకంటే వ్యూవర్కి తెలియాలి కదా. అంటే చిన్న చిన్న కొన్ని ఏమైనా ఎగ్జాంపుల్స్ చెప్తే మాకు, అంటే స్టాక్ని ఎన్నిక చేసుకునే ముందు అవగాహన కోసం మాత్రం. స్టాక్ ఒకటే చెప్తుందండి, ప్రైస్ కన్నా ముందు కంపెనీస్ని స్టడీ చేయడం చాలా ఇంపార్టెంట్. ఏదండి? కంపెనీస్ని స్టడీ చేయడం, అంటే కంపెనీని స్టడీ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రైస్ అనేది వాలటైలిటీ ఉంటుంది. ప్రైస్ వాలటైలిటీ కొంత షార్ట్ టర్మ్లో వేరియస్ ఫ్యాక్టర్స్ మీద ఉంటుంది. అది కాదు మెయిన్ మనకి. మేబీ మనం కొన్నాక 20% పడచ్చు, లెట్ ఇట్ బి. బట్ కంపెనీ బాగుంది అనుకోండి, గైడెన్స్ బాగుంటే లాంగ్ రన్లో బాగుంటుంది. సో అది స్టడీ చేయడం ఫస్ట్ ఇంపార్టెంట్. అంటే మ్యానిపులేషన్ ఎలా పట్టుకోవాలండి, వాళ్ళు చేసే మ్యానిపులేషన్ తెలుస్తుంది అండి, మనకు అర్థమవుతుంది, తెలుస్తుంది. అంటే మనకి ప్రైస్ మనకి ఎర్నింగ్స్తో మ్యాచ్ అవ్వట్లేదు అనుకోండి, ఆ మ్యాచ్ అవునప్పుడు మనం అర్థం అవుద్దండి మనకి ఓవర్ వాల్యుయేషన్ ఉంది, ఆర్ ప్రైస్ కొంత మ్యానిపులేషన్ జరుగుతుంది అనేది అర్థం అవుతుంది. రైట్ సార్, ఇప్పుడు ప్రమోటర్లు మనల్ని మోసం చేస్తున్నారు అని ఎట్లా తెలుసుకోవాలి? కొన్ని రెడ్ ఫ్లాగ్స్ ఏమైనా చెప్తారా, ఎట్లా తెలుసుకోవాలి? కంపెనీ గురించి ఇన్ఫర్మేషన్ కొంత మనం స్టడీ చేయాల్సి ఉంటుందండి. రీసెంట్గా మీరు ఒక 2-3 మంత్స్ బ్యాక్ అనుకుంటా, సెబీ వాళ్ళు ఆడిట్కి వెళ్తే అసలు కంపెనీలు జస్ట్ ఒక బోర్డును ఒక ఇది ఉంది అంతే, అక్కడ ఏం లేవు, లిస్టెడ్ కంపెనీలే. సో అసలు వాళ్ళు ఇచ్చే రిజల్ట్స్ ఏంటి, ఎలా ఉన్నాయి, తర్వాత సెక్టర్ ఏంటి అని కొంత మనం స్టడీ చేసుకోవాలండి. ఇప్పుడు లాస్ట్ టైం మీరు అడిగారు నన్ను ఏఐ మీద, ఏఐ వచ్చేసింది కదా నేను ట్రేడింగ్ చేసేయచ్చా అని. ఏఐ కొంతవరకు చెప్తుంది, ఏఐ ఇన్ఫర్మేషన్ ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకుని చెప్తుంది. బట్ మనం వాళ్ళ కాంగ్ కాల్స్ వింటాము, వాళ్ళ కాంగ్ కాల్స్ అటెండ్ అవటము, వాళ్ళ ఏజిఎమ్స్ జరిగినప్పుడు పార్టిసిపేట్ చేయటం. ఎందుకంటే కాంగ్ కాల్స్ అటెండ్ అయినప్పుడు క్వశ్చన్స్ అడుగుతారండి. మనమే కాదు, చాలామంది ఇండియా వైడ్ పార్టిసిపేట్ చేస్తారు, వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. నేను కూడా 2-3 కాంగ్ కాల్స్ అటెండ్ అయ్యానండి రీసెంట్గా. సో వాళ్ళు అక్కడ గైడెన్స్ ఇస్తారు, అవన్నీ తెలుసుకోవటము. సో దాన్ని బట్టి మనకు అర్థం అవుతుంది. అట్లాగే ప్రమోటర్స్ ప్లెడ్జ్ చేస్తుంటారు కదా వాళ్ళ స్టాక్ని, అది ఏ స్థాయి వరకు చేస్తే ఆ కంపెనీ గురించి డౌట్ పడాలి? అంటే ప్లెడ్జ్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో అది సిస్టంలో దేనికోసం వాడుతున్నారు. ప్లెడ్జింగ్ తప్పు కదండి, ప్లెడ్జ్ చేసిన సిస్టంలో పెట్టిన డబ్బుని మళ్ళీ రీపే చేస్తున్నారా లేదా, అది ఇంపార్టెంట్ అండి. అది రీపే చేయకుండా అలా కంటిన్యూ అవుతుంది అనుకోండి, అది రెడ్ ఫ్లాగ్ మనకి. ఓకే, ఇప్పుడు ఈ సంవత్సరం వాళ్ళు తీసుకున్నారు 2026లో, ఒక 3 years వాళ్ళు క్యాపెక్స్ కోసం అని చెప్పి తీసుకున్నారు కంపెనీ. సో ఆ 3 years తర్వాత ఆర్ 2 years తర్వాత తీసుకున్నది రీపే చేస్తున్నారా లేదా, అది ఇంపార్టెంట్ అండి. రీపే చేయకపోతే ఇంట్రెస్ట్ బర్డెన్ పెరుగుతుంది.